హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా ఈ నెల 2వ తారీఖున డిసెంబర్ 2వ తారీఖున కొత్త పెన్షన్లు అయితే అప్లై అయితే చేసుకోవచ్చని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే ఆల్రెడీ మనకు 10 రోజుల క్రిందటే చెప్పడం అయితే జరిగింది. అయితే పెన్షన్దారులందరూ కూడా 2వ తేదీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా. అయితే ఆ డేట్ అనేది మనకు క్యాన్సిల్ అయితే అయిపోయింది. సో ఆ రోజున అప్లై చేసుకోవడానికి అయితే మనకైతే సైట్ అనేది ఓపెన్ అయితే చేయలేదన్నమాట, లాగిన్ అనేది కాలేదన్నమాట. అయితే ఎప్పటి నుంచి మనకు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలి? అలాగే చాలామంది అడిగే ప్రశ్నలు ఏంటంటే, మనకు ఒక్క రేషన్ కార్డులో ఇద్దరికి పెన్షన్ అనేది ఇస్తారా ఇవ్వరా? సో ఇంకా వచ్చేసి కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవడానికి విధి విధానాలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఏమేం ఉండాలి, అసలు ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, దీని గురించి మనమైతే ఫుల్ డీటెయిల్డ్గా తెలుసుకుందాము. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో మీకైతే వచ్చేస్తుంది. సో ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా కొత్త పెన్షన్దారులు. సో వారందరూ కూడా ఈ నెల 2వ తారీఖున డిసెంబర్ 2వ తారీఖున కొత్త పెన్షన్ల కోసం అప్లై చేయడానికి అని చెప్పేసి మనకు 10 రోజుల కిందటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్త పెన్షన్దారులకు అలాగే కొత్త రేషన్ కార్డులపై ఉన్న తప్పులు ఒప్పులు ఇవన్నీ కూడా సరిచూసుకోవడానికి అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం ఆల్రెడీ జారీ చేసింది. అయితే ఇంకా కూడా ఈ అప్డేట్ అనేది ఓకే అయితే కాలేదండి. చాలామంది సో ముందు చెప్పిన మాటలు విని సచివాలయాల దగ్గరికి అయితే వెళ్తారేమో. సో ఎవరు కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే ఈ అప్డేట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోయిందనమాట. క్యాన్సిల్ అయింది. నేను నిన్న మొన్న వీడియోస్ చేసి మీకు పెట్టుండాల్సింది, బట్ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను. అందుకే ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో పెన్షన్ అనేది క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ రోజున మనకు క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుందండి. ఈ క్యాబినెట్ మీటింగ్లో సో పెన్షన్ గురించి అయితే క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే దాని గురించి. అలాగే రేషన్ కార్డులపై కూడా సో ఈ పెన్షన్లో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు క్యాబినెట్ సమావేశంలో అయితే జరగబోతుంది. అలాగే వాలంటీర్ల గురించి కూడా ఈ రోజు అయితే జరగబోతుంది అనమాట. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజున మనకు ఈవినింగ్ లోపల క్యాబినెట్ మీటింగ్ అనేది ఈ పెన్షన్పై, వాలంటీర్లపై, రేషన్ కార్డుపై మొత్తం కూడా రాబోతుంది. అయితే మనకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే దాని గురించి రేపైతే తెలుస్తుంది. రేపైతే నేను మళ్ళీ కూడా ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను. అయితే చాలామంది అడిగేది ఏంటంటే, ఒకే రేషన్ కార్డులో 2 పెన్షన్లు వస్తాయా రావా అని అయితే అడుగుతున్నారండి. వస్తాయి. అయితే ఇది ఎలాంటి పెన్షన్లు వస్తాయి అని చూసుకున్నట్లయితే, వికలాంగుల పెన్షన్ అనేది ఉన్నిందనుకోండి, వికలాంగుల పెన్షన్ అనేది తప్పకుండా వస్తుంది. అలాగే దాంతోపాటుగా వికలాంగులతో పాటు వృద్ధులు అంటే 50 ఏళ్ళు నిండిన వారు ఉన్నట్లయినా కూడా పెన్షన్ అనేది వస్తుందండి. అలాగే వికలాంగుల పెన్షను, 50 ఏళ్ళు పెన్షను, ఇంకెవరైనా దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు, సో ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉండి అట్లాంటి పెన్షన్ ఇంకో 3 అయితే రావండి, ఏదైనా 2 మాత్రమే వస్తాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో ఒక వికలాంగుడు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు ఇద్దరు కూడా ఉంటే వారిద్దరికీ వస్తుంది. వాళ్ళతో పాటుగా వృద్ధులు కూడా 50 ఏళ్ళు నిండిన వాళ్ళు వృద్ధులు కూడా ఉన్నట్లయితే వృద్ధులకైతే రాదనమాట. ఒక్క రేషన్ కార్డుపై మనకు ఏ పెన్షన్లు అయినా సరే 2 పెన్షన్లు అయితే తీసుకోవచ్చు. అది భార్యకైనా కావచ్చు, భర్తకైనా కావచ్చు, ఆ ఫ్యామిలీలో. సో ఒక్క రేషన్ కార్డుపై మనకు ఎన్ని పెన్షన్ ఒక్క రేషన్ కార్డుపై 2 పెన్షన్లు అయితే తీసుకోవచ్చు. అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వారందరికీ కూడా పెన్షన్ అయితే రాదండి. సో ఒకవేళ వాళ్ళకి అప్రూవల్ వచ్చి అన్నిట్లో కూడా సక్సెస్ అయ్యి ఉంటే అక్టోబర్ నెలలో వాళ్ళకైతే పెన్షన్ అనేది వచ్చేసింది. ఎవరైతే ఎలిజిబిలిటీ అయ్యారో వాళ్ళకి మాత్రం పెన్షన్ అనేది వచ్చేసిందండి. బట్ ఎవరైతే ఎలిజిబిలిటీ కాలేదో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది సో ఇప్పుడైతే మీరు కొత్తగా అప్లై అయితే చేసుకోవాలి. దీనికి అప్లై చేసుకోవడానికి నేను అప్లికేషన్ అనేది ఆల్రెడీ పెట్టాను. ఆ అప్లికేషన్ అనేది మీరు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అప్లికేషన్కి సంబంధించి మనకు ఒక్కటి మిస్టేక్ అయినా ఒక్కటి తప్పైనా సరే మొత్తం కూడా రిజెక్ట్ అయిపోద్ది. మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలి. మళ్ళీ 6 నెలల తర్వాత
అప్లై అనేది చేసుకోవాలండి. ఈ లోపల అప్లై చేసుకోవడానికి కూడా ఉండదు. సో ఆ వీడియో నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఆ వీడియో చూస్తే ఎలా ఫిలప్ చేసుకోవాలి అనేది అయితే దాంట్లో ఉంది. అయితే దానికంటే ముందు మీకు దానికి ఏమేం కావాలి, పెన్షన్ రావాలి అంటే ఏమేం కావాలి అని చూసుకున్నట్లయితే, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేటగిరీకి చెందిన పెన్షను, సో మనకైతే ఒక అప్లికేషన్ అని ఉంటుంది. ఆ అప్లికేషన్ నెట్ సెంటర్లో దొరుకుతుంది. ఆ అప్లికేషన్లో సో అందరి పెన్షన్ కూడా ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ అయినా కూడా ఆ ఒక్క అప్లికేషన్ అనేది చాలు. ఎందుకంటే ఆ అప్లికేషన్లో మనకు సో మీరు ఏ పెన్షన్దారులు, వికలాంగుల, ట్రాన్స్జెండర్ల, చర్మకారుల, వృద్ధుల, 50 ఏళ్ళు నిండిన వాళ్ళ, దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళ, సో మీకు ఏ వ్యాధి ఉందో మొత్తం కూడా డీటెయిల్స్ అనేది దాంట్లో ఉంటాయన్నమాట. దానికి సంబంధించి మన దగ్గర ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో మనం 50 ఏళ్ళు నిండిన వాళ్ళైతే క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మీ దగ్గర అయితే ఉండాలండి. ఆధార్ కార్డు ఇవైతే ఉండాలి. అయితే 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఎవరెవరికి పెన్షన్ వస్తుందో కూడా నేనైతే చెప్తాను. ఏ క్యాస్ట్లు వాళ్ళకైతే ఇస్తారో కూడా మనమైతే తెలుసుకోవాలి. ఎందుకంటే కొత్తగా పెన్షన్కి అప్లై చేయాలంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు ఏ దానికి సంబంధించిన పెన్షన్ దాని సర్టిఫికేట్ అనేది ఉండాలి. వికలాంగులు అయితే మీ దగ్గర సదరన్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని తీసుకెళ్ళండి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు, గుండు మార్పుడు కావచ్చు, అలాగే తలసేమియా, దీనికి సంబంధించి మీరు హాస్పిటల్లో సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదండి, ఆ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. అలాగే జెరాక్స్ అయినా ఒరిజినల్ జిరాక్స్ 2 తీసుకెళ్ళాలి. అవి తీసుకెళ్ళడంతో పాటు క్యాస్ట్, ఇన్కమ్ అనేది గ్యారంటీగా ఉండాలండి. ఎందుకంటే క్యాస్ట్ను బట్టి కూడా మనకు ఓసీనా ఎస్సీనా అనేది తెలుస్తుంది కదా, అందుకని చెప్పి క్యాస్ట్, ఇన్కమ్ అనేది ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే 50 ఏళ్ళు నిండిన వారికి సో ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు చూసి మరి ఇస్తారన్నమాట. అయితే దీనికి సంబంధించిన నేను ఆ అప్లికేషన్ ఫామ్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఆ ఫామ్ అంతా కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీరు పంపించిన తర్వాత ఒక్కసారి కనుక రిజెక్ట్ అయ్యిందనుకోండి, ఇంకా 6 నెలల వరకు ఇంకా అస్సలు మీరు అప్లై కూడా చేయలేరు. అందుకే బీ కేర్ఫుల్గా చూసుకొని చాలా జాగ్రత్తగా అప్లై చేసుకున్నారంటే కేవలం మీకు నెక్స్ట్ మంత్ కేవలం 45 డేస్లోనే సంక్రాంతి పండగకి పెన్షన్ అనేది ఇస్తామనేది చెప్తున్నారు. అయితే మనకు ఇంకా 1 వీక్లోనే పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే చెప్తారు. బట్ ఈరోజు మనకు క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో మనకు వాలంటీర్ల గురించి, అలాగే పెన్షన్ గురించి, కొత్త రేషన్ కార్డుల గురించి, అలాగే అమ్మకు వందనం, తల్లికి వందనం ఉంది కదా 15,000 రూపాయల పిల్లలకి, సో దాని గురించి కూడా ఈ రోజైతే చర్చలు అయితే జరుగుతున్నాయి. చర్చలు అనేది జరిగిన తర్వాత రేపు నేను పెన్షన్ గురించి ఏ తారీఖున మీరు అప్లై చేసుకోవాలి, సో ఎలా అప్లై చేసుకోవాలి దీని గురించి నేను పూర్తి వివరాలు అయితే పెడతాను. బట్ మీరు మాత్రం కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ అయితే పెట్టున్నాను. ఆ అప్లికేషన్ వీడియో చూసారంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి దానికి ఫిలప్ చేయాలి, ఎలా ఫిలప్ చేయాలి, ఇంకా దానికి ఏమేమి ఉండాలి అసలు ఫుల్ డీటెయిల్స్గా దాంట్లో తెలుస్తుంది అనమాట. ఆ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. ఇదన్నమాట. అయితే మనకు 2వ తేదీ అనేది క్యాన్సిల్ అయితే అయ్యింది. నేను అప్పుడే వీడియో చేస్తుండాలి, కాకపోతే కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే చేయలేకపోయానండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.